ప్రస్తుతం కల్కి క్రేజ్ ఎలా ఉందంటే బాలీవుడ్ సినిమా సైతం వాయిదా పడేంతలా ఉంది. బాలీవుడ్లో కల్కికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో ఫస్ట్ డే 22.50 కోట్లు వసూలు చేయగా రెండో రోజు 23.25 క్రోర్స్, మూడో రోజు 26.25 క్రోర్స్, నాలుగో రోజు 40.15 కోట్లతో 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది కల్కి. ఇక మండే రోజు కూడా 16.50 కోట్లు రాబట్టి 130 కోట్లకు చేరువైంది. అంతేకాదు ఫస్ట్ వీకెండ్లో 555 కోట్లు రాబట్టిన కల్కి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఫస్ట్ వీకెండ్లో 520 కోట్లు రాబట్టింది జవాన్. దీంతో జవాన్ పేరుతో ఉన్న రికార్డ్ ప్రభాస్ దెబ్బకు బద్దలైంది. ఇక కల్కి సినిమాకు పోటీగా మరో మూవీ థియేటర్లోకి వచ్చే సాహసం చేయడం లేదు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత రిలీజ్ కావాల్సిన ఓ హిందీ సినిమా పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది. హీరో అజయ్ దేవ్గన్, హీరోయిన్ టబు నటించిన చిత్రం ఔరాన్ మెయిన్ కహాన్ దంతా అనే సినిమా ఈ వారంలో జూలై 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కల్కి దెబ్బకు వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే కల్కికి బాలీవుడ్ భయపడిందన్నమాట. హిందీలోనే కాదు, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కొత్త సినిమాలు రావడం లేదు. అయితే జూలై 12న మాత్రం శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇండియన్ 2 థియేటర్లోకి రాబోతోంది. అప్పటి వరకు కల్కికి బాక్స్ ఆఫీస్ను రాసిచ్చేశారు. కాబట్టి కల్కి 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ ఖాతాలో రెండో 1000 కోట్ల సినిమాగా నిలవడానికి దూసుకుపోతోంది. మరి కల్కి లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.